వెల్కమ్ బ్యాక్. ఒకప్పుడు ఆ జిల్లా ఆ పార్టీకి కంచుకోట. సింహపురి అంటేనే ఫ్యాన్ పార్టీ అడ్డా అనేంత పేరుండేది. గతంలో ఆపోజిషన్లో ఉన్నప్పుడు కూడా బస్తీమే సవాల్ అంటూ టీడీపీతో ఫైట్ చేశారు వైసీపీ లీడర్లు. అయితే మొన్నటి ఎన్నికలకు ముందే ఫ్యాన్ పార్టీకి ఎదురీత స్టార్ట్ అయింది. ఆ తర్వాత జిల్లాల్లో అన్ని సీట్లను కూటమి కైవసం చేసుకుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వైసీపీని నడిపించే నాయకులే లేకుండా పోయారు. అధికారంలో ఉన్నప్పుడు అందలమెక్కిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. నెల్లూరులో కూటమికి ఎదురొడ్డి వైసీపీ నిలబడగలదా? నెల్లూరు జిల్లాలో వైసీపీని నడిపించే నాయకులెవరు? ఎన్నికలకు ముందే టీడీపీలోకి వెళ్లిన పలువురు నేతలు, పార్టీలోనే కొనసాగుతున్న సైలెంట్గా ఉంటున్న మిగతా లీడర్లు. నెల్లూరు జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్న డిస్ట్రిక్ట్. పార్టీ పెట్టినప్పటి నుంచి సింహపురిలో వైసీపీ జెండా రెపరెపలాడుతూనే ఉంది. జగన్తో పాటు తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో నెల్లూరు నుంచి మరోసారి పోటీ చేసి వైసీపీ గుర్తు మీద తొలిసారి విజయభేరి మోగించారు. ఇక 2014లో నెల్లూరులో 3 సీట్లు తప్ప అన్నీ గెలుచుకుంది వైసీపీ. 2019లో 10కి 10 సీట్లను గెలిచింది. ఇలా వైసీపీకి నెల్లూరు పెద్ద దిక్కుగా ఉంది. కొండంత అండగా నిలబడి రాజకీయాన్ని పీక్స్కు చేర్చింది. అయితే అదే నెల్లూరు వైసీపీ అధికారంలోకొచ్చాక మాత్రం వర్గపోరుతో బలహీనపడుతూ వచ్చింది. అధినాయకత్వం సరైన సమయంలో పట్టించుకోకపోవడంతో ఫ్యాన్ స్పీడ్ బాగా తగ్గింది. ఇక 2024 చూస్తే మొత్తానికి మొత్తం 10 సీట్లను, ఒక ఎంపీ సీటును కూడా కూటమి కైవసం చేసుకుంది. ఆ విధంగా ఫ్యాన్ను పొలిటికల్ గా స్విచ్ ఆఫ్ చేసేసింది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మొదటి నుంచి వైసీపీలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే 2019లో పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారు పార్టీని వీడటం వైసీపీకి చాలా డ్యామేజ్ చేసింది. సీనియర్ నేతలను కాదని 3 ఏళ్ల పాటు మంత్రి పదవిస్తే అనిల్ కుమార్ యాదవ్ సత్తా చాటలేకపోయారు. ఆయన రాజకీయ అనుభవం ఉన్న నేతలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలకు పోవడంతోనే నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి దూరమైందన్న చర్చ ఉంది. కాకాణి గోవర్ధన్ రెడ్డికి చివరి 2 ఏళ్లు మంత్రి పదవిచ్చినా ఫలితం లేకపోయింది. ఇక సీనియర్ నేతగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మంత్రి పదవి దక్కనందుకు కొంతకాలం అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఎన్నికల్లో ఆయన్ను వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి కోవూరులో ఓడించారు. దాంతో ఆయన కూడా రాజకీయంగా అంత చురుగ్గా లేరు. ఇప్పుడు నెల్లూరు జిల్లా వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. దాంతో గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్పై వైఎస్ జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారట. నెల్లూరులో వైసీపీకి కంచుకోటలు ఎలా కూలిపోయాయి, మొదటి నుంచి బలం తక్కువగా ఉన్న టీడీపీ ఎలా స్వీప్ చేసింది అన్నది లోతుగా వెళితేనే తప్ప అర్థం కాదంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. రాజకీయంగా పలువురు సీనియర్ నేతల ప్రభావం తగ్గించడం కోసం జగన్ వేసిన స్కెచ్ రివర్స్ అయిందన్న చర్చ జరుగుతోంది. తనకు నచ్చిన వారిని ఎమ్మెల్యేలుగా చేయడం, వారికి మినిస్ట్రీలు ఇవ్వడం సీనియర్లకు నచ్చలేదని, అందుకే వాళ్లు పార్టీని వదిలి వెళ్లారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. పర్టిక్యులర్ గా ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలను చిన్నచూపు చూడటం వల్లే నెల్లూరులో వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే అధినేత జగన్ నిర్ణయాలు పార్టీకి డ్యామేజ్ చేశాయని క్యాడర్ ఓపెన్ గానే చెబుతున్నారు. నమ్మిన నేతలు పార్టీని నిలబెట్టలేదని, జగన్ విశ్వసించని లీడర్లు టీడీపీలోకి వెళ్లిపోయారని అంటున్నారు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. రాబోయే రోజుల్లో వైసీపీ బౌన్స్ బ్యాక్ అవుతుందా? అందుకోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందనేది వేచి చూడాలి మరి.